ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేసి 12,500 అంటే అప్ టు 5 lakhs వరకు ట్యాక్స్ ఉండేది కాదు. నౌ ఈ ఇయర్ నుంచి అప్ టు 7 lakhs వరకు అంటే 25,000 వచ్చే ట్యాక్స్ మీకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు 12,500 పే చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు 25,000 పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓల్డ్ మెథడ్లో, ఇది న్యూ మెథడ్లో. సో ఇటువంటి ఆల్ అప్డేట్స్ అన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేయాలి అనుకుంటుంటే అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ కోసం మా నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ అవర్ టీమ్ విల్ బి రెస్పాండెడ్ వితిన్ 24 అవర్స్లో మీకు రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలనుకుంటే మాతో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నౌ ఫర్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్స్ లాస్ట్ ఇయర్ ఏం చెప్పినారు అండ్ ఈ ఇయర్ ఏం చెప్పినారు అనే వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఈ ఇయర్ చేంజ్ ఏమొచ్చినాయి, లాస్ట్ ఇయర్లో వాటి గురించి ఏం డిస్కషన్ చేసినాము అనేది చెప్పుకుంటా పోదాం. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, అంటే ఇది హెడ్ ఐటీ కంపిటీషన్కి సంబంధించి రిలవెంట్. ఇది ట్యాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ అండర్ సెక్షన్ 115 BAC ప్రకారం చేస్తాము. అండ్ ఇది మెయిన్గా ఇప్పుడు ఏమంటే ఈ మెథడే డిఫాల్ట్ మెథడ్. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఓల్డ్ మెథడ్ డిఫాల్ట్ ఉండే, బట్ ఈ ఇయర్ నుంచి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది డిఫాల్ట్ ఉంటుంది. సో మీరేమైనా చేంజ్ చేసుకోవాలంటే అంటే డిఫాల్ట్ ఏదైతే న్యూ మెథడ్ ఉందో ఓల్డ్ మెథడ్లో మీరు ఫైల్ చేయాలనుకుంటే మీరు ఒక ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేస్తేనే మీరు ఓల్డ్ మెథడ్లో చేసుకోవడానికి వస్తుంది. సో ఆ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలి, ఆ ఫామ్ గురించి క్లియర్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు అప్డేట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తున్న అప్డేట్స్ని చూద్దాము. అండ్ రేట్స్ ఆర్ చేంజ్డ్ హ్యాజ్ బిలో. సో రేట్స్ ఎట్లా చేంజ్ అయినవి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే, నార్మల్గా ఇంతకుముందు 2,50,000 వరకు ట్యాక్స్ ఉండదు, ఇప్పుడు 3 lakhs వరకు జీరో ట్యాక్స్ న్యూ మెథడ్లో. అండ్ 3 lakhs నుంచి 6 lakhs వరకు 5% స్లాబ్ పడుతుంది. అండ్ 6 lakhs నుంచి 9 lakhs వరకు 10% స్లాబ్, 9 lakhs నుంచి 12%కి 15% స్లాబ్, అండ్ 12 lakhs నుంచి 15 lakhs 20% స్లాబ్, అబోవ్ 15 ఉంటే 30% స్లాబ్ ఉంటుంది. ఇది ఓల్డ్ మెథడ్కి సంబంధించి. ఒకవేళ న్యూ మెథడ్ యాజ్ పర్ అప్లికబుల్ అంటే లాస్ట్ ఇయర్ ఏమునో అట్లనే అక్కడ ఏముంటుంది అంటే అప్ టు 2,50,000 వరకు అప్ టు 2.5 వరకు నో ట్యాక్స్ ఉంటుంది. 2.5 నుంచి టు 5 lakhs వరకు 5% ఉంటుంది. 5 lakhs టు 10 lakhs వచ్చేసి 20% ఉంటుంది. అండ్ అబోవ్ 10 lakhs ఉంటే 30% స్లాబ్ ఉంటుంది. సో ఇక్కడ అబోవ్ 15 lakhs క్రాస్ అయిన తర్వాత మీకు 30% పడుతుంది. ఓల్డ్ మెథడ్లో అబోవ్ 10 lakhs క్రాస్ అయితేనే 30% స్లాబ్ పడుతుంది. అండ్ నౌ ఇంకా ఏం అప్డేట్స్ వచ్చినాయంటే ఈ సెక్షన్లో అంటే ఐటీ కంపిటీషన్లో డిడక్షన్స్ ఆర్ ఎలిజిబుల్ అండర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 115 BACలో 2 డిడక్షన్స్ మీకు అలో చేస్తారు. స్టాండర్డ్ డిడక్షన్ ఆన్ శాలరీ అండర్ సెక్షన్ 16(1)A ఆ స్టాండర్డ్ డిడక్షన్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్, సో ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి డిడక్షన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్లో ఇటువంటివి ఎలిజిబిలిటీ లేకుండా 50 ఎవరైతే 115 BAC ఆప్ చేసుకున్నప్పటికీ స్టాండర్డ్ డిడక్షన్ లేదు. అండ్ ఈ ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ కూడా లేదు లాస్ట్ ఇయర్లో కంపేర్ చేస్తే. అంటే ఇప్పుడు న్యూ మెథడ్నే నేను కంపేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రిబేట్ వచ్చేసి 87A ప్రకారంగా ఇన్ కేస్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 115 BAC ఇంక్రీజ్డ్ ద ఇన్కమ్ లిమిట్ ఫర్ రిబేట్. సో రిబేట్ ఎంతవరకు వస్తుంది, అప్ టు 7 lakhs వరకు మీకు ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు. అంటే 25,000 పడే ట్యాక్స్ అమౌంట్ని మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్ బెనిఫిట్ మార్జినల్ రిలీఫ్ అనేది ఆల్సో అవైలబుల్ ఫర్ ఇన్కమ్ ఎక్సీడింగ్ 7 lakhs. లాస్ట్ ఇయర్ చేంజ్ చూసుకుంటే టోటల్ ఇన్కమ్ లిమిట్ ఫర్ ఎలిజిబిలిటీ వాజ్ 5 lakhs అండ్ మ్యాక్సిమం రిబేట్ ఎంత వస్తుంటే 12,500. సో 12,500 మాత్రమే వస్తుండే లాస్ట్ ఇయర్, బట్ ఈ ఇయర్ నుంచి మీకు 25,000 వరకు మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ సర్చార్జ్. సో ఐటీ కంపిటీషన్కి సంబంధించిన రిలేటెడ్ పైన 3 మనం చెప్పినది. నా సర్చార్జ్కి సంబంధించి చేంజెస్, సర్చార్జ్లో చేంజెస్ ఏమొచ్చినాయంటే 115 BA ప్రకారంగా ఈ టోటల్ ఇన్కమ్ అనేది అంటే ఎక్స్క్లూడింగ్ డివిడెండ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 111A, 112, 112, 112A అంటే ఇవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళని ఒక్కటి పక్కన పెడితే మీ ఇన్కమ్ అనేది ఎక్సీడ్ 2 crores ఎక్సీడ్ అయితే మీకు మ్యాక్సిమం సర్చార్జ్ వచ్చేసి 25% ఉంటుంది. ఇది ఈ ఇయర్ నుంచి.
ఒకవేళ ఇంతకుముందు మ్యాక్సిమం సర్చార్జ్ ఎంత ఉండే మనకి 37% సర్చార్జ్ ఉండే, అంటే 37% సర్చార్జ్ తీసుకునేది ఇప్పుడు ఓన్లీ 25% మాత్రమే సర్చార్జ్ అనేది తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద చేంజ్. అండ్ నెక్స్ట్ సర్చార్జ్లో వచ్చి చేంజ్ ఏమంటే ఇన్ సర్చార్జ్ ఈజ్ నాట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్కమ్ ఎంటర్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ స్పెషల్ రేట్. ఒకవేళ మీకు 115 ADలో అంటే ఇంట్రెస్ట్ ఫ్రమ్ సెక్యూరిటీస్ ఉంటాయి స్పెసిఫై ఫండ్ నుంచి, డివిడెండ్ ఇన్కమ్ ఉంటాయి స్పెసిఫై ఫండ్ నుంచి, వాటికి కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు సెస్ అనేది క్యాలిక్యులేషన్ చేయము. ఇది లాస్ట్ టైము సెస్ అనేది అప్లికబుల్ ఉండే వీటికి, ఈ ఇన్కమ్స్కి. ఇప్పుడు సెస్ అనేది మీకు పడదు, అంటే బెనిఫిట్ నాట్లో. నెక్స్ట్ ఐటీ కంప్యూటేషన్లో ఏం చేంజ్ వచ్చిందంటే ఐటీ కంప్యూటేషన్లో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వచ్చేసి ఏదైతే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి 15% ట్యాక్స్ రెజ్యూమ్ ఒకటి ఉంటుంది, దానికి సర్చార్జ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్ లిమిట్ అప్లికబుల్ ఫర్ సొసైటీ రిజిస్టర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023. ఎవరైతే ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2023లో రిజిస్టర్ చేసిన సొసైటీస్ ఉంటావో అండ్ కమెన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ 31st March 2024లో ఉంటారో, ఇలా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎంత? ట్యాక్స్ రేట్ 15%, సర్చార్జ్ 10% వీళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ లిమిట్కి. ఈ బెనిఫిట్ అనేది లాస్ట్ ఇయర్ లేదు, ఇటువంటి బెనిఫిట్ అనేది. నెక్స్ట్ ప్రిజమ్ టు ట్యాక్సేషన్ అంటే మనకి 44 ADలో ఫైల్ చేసేవాళ్ళు ఆర్ 44 ADAలో ఫైల్ చేసేవాళ్ళు. 44 AD అంటే ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి, 44 ADA అంటే ఎవరైతే ప్రొఫెషన్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి టర్నోవర్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసినారు. అంటే అప్ టు 2 crores వరకు మనము ట్యాక్స్ యాడిట్ లేకుండా ఫైల్ చేస్తుంటుంది లాస్ట్ ఇయర్లో. బట్ ఈ ఇయర్ నుంచి 44 ADలో 3 crores వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే అప్ టు 3 crores వరకు మీకు CA అవసరం లేదు. నెక్స్ట్ 44 ADలో అంటే అప్ టు 50 lakhs, లాస్ట్ ఇయర్ ఎంత 50 lakhs, ఇప్పుడు 75 lakhs. అంటే మీరు కానీ ప్రొఫెషన్లో ఉంటే, అంటే డాక్టర్ అటువంటి ప్రొఫెషన్లో ఉంటే 75 lakhs వరకు మీకు ఎటువంటి CA అవసరం లేదు, ఆడిటర్ అవసరం లేదు. అబోవ్ 75 lakhs కంపల్సరీ CA ట్యాక్స్ ఆడిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ 3 crores వచ్చేసి ఇంతకుముందు 2 crores క్రాస్ అయితే ట్యాక్స్ ఆడిట్ చేపిస్తుంది, మీకు కంపల్సరీ CA కావాలి. ఇప్పుడు 3 crores వరకు మీకు ఎటువంటి CA అవసరం అనేది లేదు. నెక్స్ట్ బిజినెస్ ప్రిజమ్ టు ఇన్కమ్ ప్రాఫిట్, బిజినెస్ ప్రిజమ్ టు ప్రాఫిట్స్ అండర్ సెక్షన్ 44 AD అండ్ ప్రొఫెషన్ అండర్ సెక్షన్ 44 ADA ప్రిజమ్ టు ప్రాఫిట్స్ టేబుల్ అనేది రీడిజైన్ చేసినారు టర్నోవర్కి సంబంధించి. ఇంతకుముందు మనకి జస్ట్ ఆ ప్రొవిజన్ పెట్టడానికి ఉంటుండే, ఇప్పుడు ఏం చేస్తారు అంటే అకౌంట్ పేయినా ఆర్ క్యాష్ మోడా ఆర్ నాన్ అకౌంట్ పేయినా అని అడుగుతారు. ఇక్కడ ఒకవేళ మీరు క్యాష్ నాన్ అకౌంట్ పే మోడు అవి కానీ పెట్టినాయంటే మీకు స్లాబ్ రేట్స్ అనేది 8% ఆర్ 50% స్లాబ్ రేట్ ఉంటుంది. ఒకవేళ మీరు కానీ అకౌంట్ పేయి ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తోనే మీరు కానీ అమౌంట్స్ కన్నా తీసుకుంటూ ఉంటే మీకు 6% మాత్రమే ఇన్కమ్గా కన్సిడర్ చేస్తాము. ఇది లాస్ట్ ఇయర్ లేదు. నెక్స్ట్ అమౌంట్ అడ్జస్టెడ్ టు WDV. సో బిజినెస్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇక్కడ ఏమంటే WDVని అడ్జస్ట్ చేయడం. ఇఫ్ అసెస్సీ అనేవాళ్ళు నాట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అండర్ సెక్షన్ 115 BAC ఎర్లియర్ ఇంతకుముందు యాక్ట్ చేసుకుంటే ఈజ్ ట్యాక్సింగ్ ఈ ఇయర్కి వచ్చేసి ఇది డిఫాల్ట్ సెక్షన్ చేసినప్పుడు ఈ ట్యాక్స్ రేట్ని కానీ తీసుకుంటుంటే డిప్రిషియేషన్ విచ్ హ్యాస్ నాట్ బీన్ గివెన్ ఫుల్లీ ఎఫెక్ట్ ఇన్ ఎర్లియర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఓపెనింగ్ WDVలో. అంటే మనం డిప్రిషియేషన్ టేబుల్ ఎప్పుడైతే మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటామో ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేసే కేసులో డిప్రిషియేషన్ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో డిప్రిషియేషన్ షెడ్యూల్లో ఇంతకుముందు WDVలో ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ చేయాల్సినవి ఉంటే ఆ అడ్జస్ట్మెంట్స్ని వాల్యూస్ అప్డేట్ చేసుకొని మనం డిప్రిషియేషన్ షెడ్యూల్లో ఇప్పుడు ప్రొవైడ్ చేయొచ్చు. ఈ ప్రొవిజన్ అనేది లాస్ట్ ఇయర్ లేదు. నెక్స్ట్ 43B డిసల్వెన్స్ ఏమంటే కొన్ని పేమెంట్స్ అంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ప్రొవైడ్ చేస్తే ఈ MSME అనేది ఫేమస్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ కొన్ని టైం లిమిట్స్ తర్వాత వాళ్ళకి డిసల్వెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ లేదు. నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 54 అండ్ 54F అంటే ఇది క్యాపిటల్ గెయిన్కి రిలేటెడ్. ఈ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది రిస్ట్రిక్షన్ ఎంత అంటే ఇప్పుడు 10 crores వరకు రిస్ట్రిక్షన్స్, నో లిమిట్ ఆన్ ఎగ్జామ్షన్ లిమిట్. ఇంతకుముందు ఎగ్జామ్షన్ లిమిట్ అనేది లేకుండే, బట్ ఇప్పుడు ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత రిస్ట్రిక్ట్ చేస్తుంది
10 crores వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే 54Fలో సెక్షన్ 54లో డిడక్షన్ ఎప్పుడు తీసుకుంటాము, మనకు ఒక హౌస్ ప్రాపర్టీ ఉంది అండ్ ఇంకొక హౌస్ ప్రాపర్టీ, ఆ హౌస్ ప్రాపర్టీని సేల్ చేసి ఇంకొక హౌస్ ప్రాపర్టీలో పెడితే అది 54 కింద వస్తుంది. 54F ఎప్పుడు వస్తుంది, వేరే ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ హౌస్ ప్రాపర్టీలో పెడుతుంటే 54F వస్తుంది. నౌ 10 crores వరకు మాత్రమే మీకు ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 10 crores లోపలనే ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ 10 crores అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు 10 crores మించి మీకు ఎగ్జామ్షన్ అనేది రాదు 54 అండ్ 54Fలో. నెక్స్ట్ న్యూ ఎస్టీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి, ఇది క్యాపిటల్ గెయిన్కి రిలేటెడ్ న్యూ అసెట్ టైప్లో మనకి మార్కెట్ లింక్ డిబెంచర్స్ ఏమైనా ఉన్నాయా, యూనిట్స్ స్పెసిఫైడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా, సెక్షన్ 50AA అనేది ప్రొవైడ్ చేస్తుంది. కొత్తగా ఈ 50AAకి సంబంధించిన డీటెయిల్స్, ఇది లాస్ట్ ఇయర్ ప్రొవిజన్స్లో ఉండదు 50AA ప్రొవిజన్స్ అనేది. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ అనేది ఈ ఇయర్ యాడ్ చేసినారు 115BBJ, ఇది న్యూ ఆప్షన్ అన్నమాట. విన్నింగ్ లాటరీస్ గేమ్స్ బెట్టింగ్ ఈ టేబుల్లో మనం ఆన్లైన్ గేమ్స్ ద్వారా తీసుకుంటే ఈ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్లోకి వస్తుంది. అండ్ taxable income under section 58, 59, 56 ఈ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి వాళ్ళ సమ్ రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ ట్రస్ట్ ఏమైనా ఉందా అది ఇక్కడ చూపించాల్సి వస్తుంది. సమ్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి అండ్ ప్రొవిజన్స్ అనేది చెక్ చేసి అవి కానీ ట్యాక్సబుల్ లేకొస్తే సమ్ రిసీవ్డ్ చేసుకునేది లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి అది కూడా అదర్ సోర్స్లోనే చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ అదర్ సోర్స్లో ఇంకొక అప్డేట్ ఏమంటే డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ యూనిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సర్వీసెస్ నుంచి తీసుకుంటే ఈ ఇన్కమ్స్ అనేది స్పెషల్ రేట్లో ఉండేది ఆ DTAA ఇన్కమ్స్ ఇవి ప్రొవైడ్ చేస్తారు. DTAA అంటే డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, వాటికి సంబంధించి ఏమన్నా ఉంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో. ఇది లాస్ట్ ఇయర్ లేదు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పుల్ అట్ స్పెషల్ రేట్ టేబుల్ ట్యాక్స్ రేట్ ఫర్ ద ఐటమ్ 115A1B from that is income from royalty technical services is increased to 20%. సో ఇంతకుముందు 10% ఉండే, ఇప్పుడు ఈ ట్యాక్సబిలిటీ ఎంత ఉంది, ఇప్పుడు 20% స్లాబ్ రేట్ పడుతుంది. ఈ టెక్నికల్కి సంబంధించి స్పెషల్ రేట్ ఎంత పడుతుంది, ఇప్పుడు 20% రేట్ అనమాట. నెక్స్ట్ అదర్ సోర్స్లో ఇన్కమ్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 56(2)లో ఏవైతే ఇష్యూ చేసింటారో ఆ ఇష్యూ ఆఫ్ షేర్స్లో నౌ అప్లికబిలిటీ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ని కూడా మనం కన్సిడర్ చేస్తాము. ఇంతకుముందు ఏం చేస్తుంటామంటే ఓన్లీ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ రెసిడెంట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంటాం. బట్ ఇప్పుడు కన్సిడరేషన్ ఈవెన్తో నాన్ రెసిడెంట్ నుంచి తీసుకున్న వాళ్ళకి అప్లికబిలిటీ వస్తుంది. ఇది రిలేటెడ్ టు కంపెనీ వాళ్ళకి క్లియర్ ఉంటుంది. నెక్స్ట్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్లో మనం సెట్ ఆఫ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఆర్ ఆర్డినరీ లాసెస్ ఉన్నాయనుకోండి, నాట్ అలౌడ్ ఫర్ ద ఫాలోయింగ్ ఇన్కమ్స్ 44BB ప్రకారంగా మినరల్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ బిజినెస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఉన్న ఆర్ 44BBB టర్న్కీ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు బిజినెస్ ఆఫ్ ఫారిన్ కంపెనీ ఉన్న ఈ రెండు బిజినెస్ చేస్తుంటే మీకు అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఆర్ ఆర్డినరీ బిజినెస్ లాస్ అనేది మీకు అలో చెయ్యరు. ఇక్కడ లాస్ట్ ఇయర్లో ఎట్లుందంటే ఈ ప్రొవిజన్ రిస్ట్రిక్షన్ అనేది ఏం లేకుండా ఈ సెటప్ చేసుకోవడానికి అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ కానీ ఆర్డినరీ బిజినెస్ లాస్ కానీ లేకుండే. ఇది ఆల్ కేసెస్కి ఎక్సెప్ట్ ట్రస్ట్ వాళ్ళని రిమూవ్ చేస్తాము. అంటే ట్రస్ట్ వాళ్ళకి ఇది కంటిన్యూ అవుతుంది, వాళ్ళు సెటప్ చేసుకోవచ్చు అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ కానీ ఆర్డినరీ బిజినెస్ లాస్ ఏమన్నా ఉంటే. నెక్స్ట్ కొన్ని డిడక్షన్కి సంబంధించిన అప్డేట్స్. డిడక్షన్స్లో ఏం చెప్తాము, సెక్షన్ GGC దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీ. ఇక్కడ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏ ప్రొవిజన్ అనేది లేదు లాస్ట్ ఇయర్కి. వీళ్ళ కోసం స్పెషల్గా ఒక ప్రొవిజన్స్ అనేది తీసుకొచ్చినారు. వీటి డీటెయిల్స్ అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ 80DDలో వచ్చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్. సో మెడికల్ ట్రీట్మెంట్ ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ పర్సన్కి హ్యాండిక్యాప్డ్ ఉంటే మనం వీళ్ళ కోసం ఫామ్ 10IA అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ కోసం. అండ్ ఎవరైతే పర్సన్స్ 80U ఉంటారో, 80U అంటే ఎవరైతే సేమ్ పర్సన్ అతనికే డిజేబిలిటీ ఉంటే 10IA ఫామ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యూడిన్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ITR డేటా ఎంట్రీ చేసేటప్పుడు యూడిన్ నెంబర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఆడిట్ రిపోర్ట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది.
ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్లో 44AD డీటెయిల్స్ అనేది క్లియర్ మెన్షన్గా చేయాల్సి ఉంటుంది. సో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని ప్రొవైడ్ చేయడము ఆ ఆప్షన్ ఉంటుంది. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఫామ్ IFA, దట్ ఈస్ ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, 115BAEని ఆఫ్ చేసుకోవాలంటే వాళ్ళు ఫామ్ 10 IFA ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది రెసిడెంట్ వాళ్ళు. అండ్ ఈ ఆప్షన్ అనేది మనకి ఈ డేట్ ఆఫ్ అప్లోడింగ్ ఎప్పుడుంది ఫాము, ఆ డీటెయిల్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్కి సంబంధించి లీగల్ ఎంటిటీకి సంబంధించి. సో లీగల్ ఎంటిటీకి సంబంధించి ఇఫ్ రీఫండ్ డ్యూ ఈజ్ 50 crores ఆర్ మోర్ ఉందనుకోండి, ఇట్ ఈస్ మ్యాండేటరీగా లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైర్ లీవ్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ లీవ్ నెంబర్ని మనము తీసుకోవాల్సి వస్తుంది. ఈ లీవ్ అనేది వ్యాలిడ్ అప్ టు లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ డీటెయిల్స్ ఎంతైతే ఉందో వాటికి సంబంధించి ఉంటుంది. సో లీవ్ సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది. మన యొక్క రీఫండ్ అమౌంట్ డ్యూ 50 crores ఆర్ అబౌవ్ ఉంటే ఈ లీవ్ అనేది కంపల్సరీగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్స్ డిఫర్డ్ ఆన్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ బ్రాడ్ ఫార్వర్డ్ ఎటుంటుందంటే, ఇప్పుడు ఎంప్లాయర్కి సంబంధించి స్టార్టప్ అనుకోండి, వాళ్ళ ట్యాక్స్ డిఫర్డ్ ఆన్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆ సెక్యూరిటీస్ బ్రాడ్ ఫార్వర్డ్ ఏమున్నాయి, ఈ ఎంటైర్ ప్యాన్ ఎంప్లాయర్కి సంబంధించిన ఎంటైర్ ప్యాన్ ఎలిజిబిలిటీ స్టార్టప్ అండ్ వాళ్ళ యొక్క DP నెంబర్ ఆ డీటెయిల్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రికగ్నైజ్డ్ యాజ్ MSME యాజ్ పర్ MSME. సో ఒకవేళ మీరు MSMEలో రికగ్నైజ్డ్ ఉంటే అటువంటి డీటెయిల్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు స్టార్టప్ అనుకోండి, యూనికార్న్గా అప్డేట్ అయినా అనుకోండి మీ స్టేటస్ని, అటువంటివి అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయడానికి మీకు ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ రిటర్న్ అనేది యాక్సెప్టెడ్ విత్ EVC ఈవెన్ ఇఫ్ 44AB ఆడిట్ ఈస్ అప్లికబుల్. సో మనకి లాస్ట్ టైము ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేసిన వెంటనే కంపల్సరీగా డిజిటల్ సిగ్నేచర్తోనే ఫైల్ చేస్తుంటుంది. బట్ ఈ ఇయర్ నుంచి EVC ద్వారా కూడా మనము ట్యాక్స్ ఆడిట్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో దానివల్ల మనకి ఏమవుతుంది, DSCకి పే చేయాల్సిన 3000 అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. దట్ ఈస్ ఈ వీడియోలో అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో క్లియర్ అప్డేట్స్ ఏమనేది చూసుకుందాం.